వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి పచ్చి చేపల పులుసు చేస్తున్నానండి. చేపలు ముందుగా శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను, ఉప్పు వేసి కడిగాను. ఇది వచ్చేసి రవ్వ చేప అండి. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలి, ఆయిల్ కావాలి, నెక్స్ట్ కొత్తిమీర, అల్లం, వెల్లిపాయలు, కొబ్బరి పొడి, కరివేపాకు అండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు 2, పచ్చిమిర్చి ఒక 10 దాకా తీసుకున్నాను, కొత్తిమీర, ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి టమాటాలని గ్రైండ్ చేస్తాను ఫ్రెండ్స్. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటో ముక్కలు వేస్తే గ్రైండ్ చేస్తాం మెత్తగా ఫ్రెండ్స్. ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ ఇవన్నీ కూడా వేసి చూపిస్తాను మీకు, పట్టుకోండి. పసుపు తగినంత అండి, అలాగే కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుసు చింతపండు పులుసు వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, పట్టిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ టమాటో కొబ్బరి పేస్టు వేస్తున్నాను. ఇదంతా కూడా వేసేసి మనము చక్కగా మిక్సీ చేద్దాం. ఆయిల్ కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ మనకు తగినంత వేసుకోవాలి. నీసు వాసన కాబట్టి కూర నీసు వాసన లేకుండా ఆయిల్ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఇంకా చక్కగా తడుపుకొని దీనికి మనము చింతపండు పులుసు వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఉడికించి తీసుకుంటే కూర. చింతపండు వేస్తాను ఇప్పుడు, చింతపండు పులుసు ఫ్రెండ్స్. చేపలన్నీ కూడా చక్కగా ఈ విధంగా కదుపుకోవాలి, ఎందుకంటే మనము గంట పెట్టామంటే ముక్క విరిగిపోతుంది కదా. ఈ విధంగా మనం ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత చింతపండు పులుసు వేసి ఉడికించి తీసుకుందాం. కూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు, ఎందుకంటే ఉప్పు లేకుండా కూర టేస్ట్ ఉండదు. అలాగని ఎక్కువైతే కూడా మనము చాలా ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుసుని సిద్ధం చేసుకుంటున్నానండి. ఇంకా చింతపండు పులుసు వేస్తే కూర పొయ్యి మీద పెట్టుకుంటే రెడీ అవుద్ది. ఒక పావు గంటలో అయిపోతుంది కూర. చింతపండు పులుసు అండి. ఇంకా నెల్లూరు సైడ్ అయితే మామిడి ముక్క వేసి వండుతారు వాళ్ళు. మనమైతే ఉట్టి పులుసే వేస్తాము. అద్భుతంగా ఉంటుంది కూర ఈరోజు. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. నేనైతే ఇప్పుడు పొయ్యి మీద పెడతాను, పెట్టి ఉడికిస్తాను కూరని. ఫ్రెండ్స్, చింతపండు పులుసు వేసి చక్కగా పొయ్యి మీద పెట్టానండి. ఒక్క 15 నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో తీసుకొని వేడి వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. చల్లారినాక ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల పులుసు.